నటుడు విశ్వక్సేన్ నటించిన లైలా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో కమెడియన్ పృథ్వీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. సినిమాలోని గొర్రెల సీన్ను వివరిస్తూ సీన్లో 11 గొర్రెలు మాత్రమే మిగిలాయని పృథ్వీ అన్నారు. ఈ వ్యాఖ్యలు వైసీపీని ఉద్దేశించే చేసినవంటూ ఆ పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వైసీపీ సోషల్ మీడియా వింగ్ నుంచి ట్రోల్స్ మొదలయ్యాయి. లైలా సినిమాను బ్యాన్ చేయాలంటూ బ్యానర్స్ పెడుతున్నారు. వైసీపీ అనుకూల వర్గాల నుంచి ట్రోల్స్ ఎక్కువ అవుతున్న నేపథ్యంలో నిర్మాతలు ఇబ్బందికి గురైనట్టు తెలిసింది. అయితే దీనిపై హీరో విశ్వక్సేన్ కూడా స్పందించారు. అసలు తనకు పృథ్వీ ఏం మాట్లాడారో కూడా తెలియదని, ఒకవేళ ఎవరి మనోభావాలైనా దెబ్బతింటే తాను క్షమాపణలు చెబుతున్నారని చెప్పారు. ఇంకోటి జరిగిందో తెలియదు కానీ సుమగారు మేకల సత్యాన్ని పట్టరండి అని చెప్పి తీసుకురమ్మంటాడు. తీసుకెళ్ళి ఒక మేకలు ఉంటాయి గ్యాప్లో, షార్ట్ గ్యాప్లో ఎన్ని ఉన్నాయిరా అన్న, ఈ ఒక 70 అంట, ఈ ఒక 80 అంట, 150 ఉన్నాయి మేకలు. డైరెక్ట్గా రండి, 150 మేకలు ఉంటే లాస్ట్ సినిమా అయిపోయాక ఇంకో సీన్ ఉంది. నా బాంబరదలు రాగానే నన్ను రిలీజ్ చేస్తారు. కరెక్ట్గా లెక్కేస్తే 11 ఉన్నాయండి. ఇది ఏమిటో నాకు అర్థం అవ్వాలి. అది యాదృచ్ఛికంగా జరిగిందో ఇంకోటి జరిగిందో తెలియదు కానీ సుమగారు మేకల సత్యాన్ని పట్టరండి అని చెప్పి తీసుకురమ్మంటాడు. తీసుకెళ్ళి ఒక మేకలు ఉంటాయి గ్యాప్లో, షార్ట్ గ్యాప్లో ఎన్ని ఉన్నాయిరా అన్న, ఈ ఒక 70 అంట, ఈ ఒక 80 అంట, 150 ఉన్నాయి మేకలు. డైరెక్ట్గా రండి, 150 మేకలు ఉంటే లాస్ట్ సినిమా అయిపోయాక ఇంకో సీన్ ఉంది. నా బాంబరదలు రాగానే నన్ను రిలీజ్ చేస్తారు. కరెక్ట్గా లెక్కేస్తే 11 ఉన్నాయండి. ఇది ఏమిటో నాకు అర్థం అవ్వాలి. ఇక దీనిపై మరింత అప్డేట్స్ మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, పృథ్వీ చేసిన వ్యాఖ్యల్ని మనం ఎలా చూడొచ్చు? ఆయన ఉద్దేశపూర్వకంగానే వైసీపీని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారనుకోవాలా, లేదా యాదృచ్ఛికంగా మాట్లాడారనుకోవచ్చా? వెంకటేష్, లైలా సినిమా రిలీజ్ ఈవెంట్ వేదికగా కమెడియన్ పృథ్వీ, అదేవిధంగా ప్రస్తుత జనసేన నేత పృథ్వీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఆయన సినిమాలో లైలా అనే సినిమా విశ్వక్సేన్ హీరోగా నటించారు. ఆ సినిమాలో ఉన్నట్టు ఒక సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ అతను మేకల వ్యాపారి అయి ఉంటాడు, తాను మేకల వ్యాపారినని, దానికి సంబంధించి ఒక విలన్ దగ్గర నుంచి ఒక కబురు అతను తీసుకురావాలి, బలంగా అతన్ని బలంగా పట్టుకురండి అని విలన్ ఒక డైలాగ్ చెప్తే, అప్పుడు ఆ సమయంలో తన దగ్గర 150 గొర్రెల దాకా, మేకల దాకా ఉంటాయి. కొద్దిసేపటి తర్వాత కేవలం 11 మిగిలిపోతాయి. కట్ చేసి చూస్తే కాసేపట్లోనే ఆ 150 కాస్త 11 మాత్రం అయిపోయాయని ఒక సీన్ వివరిస్తూ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు. అది ఎగ్జాక్ట్ గా అంటే అదే యాదృచ్ఛికమో కాకతీయమో అని ఆయన ముందుగానే చెప్పారు. అంటే డైలాగ్ చెప్పే ముందే ఈ విధంగా అది అనుకోకుండా జరిగిందా, లేదంటేనో కావాలని పెట్టారా పక్కన పెడుతున్నట్లయితే, ఈ విధంగా 151 కాస్త 11 మాత్రం మిగిలిపోయాయి. 150 మేకలు ఉన్నటువంటి వ్యక్తి చివరికి 11 మేకలతో మిగిలిపోయాడంటూ ఒక సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. ఇది ఖచ్చితంగా వైసీపీని ఉద్దేశించి చేశారు. నేతల వైసీపీని కోరుకునే అనుకూల వ్యక్తులు ఎవరైతే ఉంటారో సోషల్ మీడియా కావచ్చు, లేదంటే వైసీపీకి అనుకూలంగా ఉన్న సోషల్ మీడియా, లేదంటే ఫ్యాన్స్ కానీ, ఆ వైసీపీ కార్యకర్తలు కానీ కొంత పృథ్వీ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు, ఈ కావాలనే వాంటెడ్ గా ఈ మాటలు అన్నారు. అంటే గత 2019 ఎన్నికల్లో 151 సీట్లు గెలిచినటువంటి వైసీపీ 2024 వచ్చేసరికి కంప్లీట్ గా 11 సీట్లు పడిపోయింది. కేవలం ఈ వ్యాఖ్యల్ని, అంటే ఆ మార్పును ఉద్దేశిస్తూనే వైసీపీని కొంత అంటే వైసీపీని అవమానకరంగా మాట్లాడే విధంగా ఆ కాంటెక్స్ట్ లోనే పృథ్వీ ఆ విధంగా మాట్లాడారు. దాన్ని యాక్చువల్ నిజానికి సినిమా ప్రమోషన్ లో అటువంటి వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం లేదు. ఆయన కావాలని వైసీపీని ఉద్దేశించి అన్నారంటూ వైసీపీకి సంబంధించినటువంటి అనుకూల మీడియా మొత్తం కూడా పృథ్వీ పైన, అదేవిధంగా లైలా సినిమా టీం పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కొద్దిసేపు క్రితం ఈ వివాదం అంటే సినిమా ప్రమోషన్ లో భాగంగా సినిమా నిర్మాతలు, అదేవిధంగా నటుడు విశ్వక్సేన్, అంటే సినిమాలో హీరో నచ్చినటువంటి విశ్వక్సేన్ ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. అప్పుడు మీడియాకి సంబంధించిన కొంతమంది జర్నలిస్టులు కూడా చాలా సూటిగా అడిగారు. ఈ విధంగా పృథ్వీ చేసిన వ్యాఖ్యల వల్ల సోషల్ మీడియాలో మీ సినిమాది చాలా ట్రోల్ అవుతుంది, మీ సినిమాకు వ్యతిరేకంగా మీ సినిమా బ్యాన్ చేయాలంటూ కొన్ని ట్రోల్స్ కూడా వైసీపీ సోషల్ మీడియా నుంచి వస్తున్నాయంటూ ఒక జర్నలిస్ట్ విశ్వక్సేన్ అడగడంతో విశ్వక్సేన్ చాలా స్పందించాడు.
తాను నిజానికి పృథ్వీ ఏం మాట్లాడారో కూడా తనకు తెలియదని, ఒకవేళ ఎవరి మనోభావాలను ఆయన మాట్లాడిన మాటల వల్ల ఎవరి మనోభావాలను దెబ్బతిన్నట్లయితే ఖచ్చితంగా బహిరంగంగానే క్షమాపణ చేస్తున్నట్టు కూడా ఆయన ఒక స్టెప్ ముందుకెళ్లి కొంత సామరస్యంగా సమస్యను పరిష్కరించుకుందాం అనే ప్రాస్పెక్ట్ లో మాట్లాడడం జరిగింది. బట్ పృథ్వీ ఖచ్చితంగా వైసీపీని ఉద్దేశించి, ఎందుకంటే ఆయన వైసీపీలో 2019 ముందు వరకు, అంటే 19 ఆల్మోస్ట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ 1.5 year పాటు కూడా 2 years పాటు వైసీపీలో ట్రావెల్ చేశారు. వైసీపీ ఒక పదవి, సిబిసి చైర్మన్ పదవి ఇస్తే ఆ పదవి కూడా చేశారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆయన సంబంధించిన ఒక ఆడియో బయటికి రావటం వల్ల అది ఆయన పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. వైసీపీ అప్పటి ప్రభుత్వం ఆయన తప్పించడం జరిగింది. అది కేవలం వైసీపీ చిత్తూరు జిల్లా చెందినటువంటి కొంతమంది వైసీపీ నేతలే తనని కావాలని ఆ కేసులు ఇరికించారు, ఎస్వీబీసీ చైర్మన్ వివాదంలోకి ఇరికించారు. తనకి ఎటువంటి ప్రమేయం లేదంటూ ఆయన ఎప్పుడైతే తప్పుకున్నారో ఆ రోజు నుంచి కూడా వైసీపీని చాలా ఏకిపారేస్తూ 2024 ఎన్నికల సమయానికి ఆల్మోస్ట్ ఒక 6 సంవత్సరం ముందుగానే ఆయన జనసేనలో జాయిన్ అవడం జరిగింది. ఇక అప్పటి నుంచి కూడా వైసీపీని చాలా స్ట్రాంగ్ గా వ్యతిరేకిస్తూ, చాలా ఆ సమయం దొరికిన ప్రతిసారి కూడా ఏదో ఒక ఆడియో ఫంక్షన్ లో కానీ, లేదంటేనేమో బయట ఏదైనా ప్రెస్ మీట్ లో కానీ వైసీపీని తిడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సేమ్ అదే ప్రాస్పెక్ట్ లో ఈసారి కూడా లైలా సినిమా ప్రమోషన్ లో భాగంగా, ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు ఉద్దేశించి చేసింది. ఖచ్చితంగా ఇది వైసీపీ చేశారని ఎవరైనా భావిస్తారు. ఎందుకంటే గతంలో ఆయన గత 1.5 year 2 years గా ఆయన చేసిన ప్రెస్ మీట్లు కావచ్చు, వివాదాలు కావచ్చు, ఎక్కువగా వైసీపీని ఉద్దేశించి మాత్రమే వ్యతిరేకంగా ఉండి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీలో చాలా గట్టిగా పనిచేశానని, కానీ పనిచేసిన దానికి పదవి ఇచ్చి ఆ తర్వాత నన్ను కావాలని ఇరికించి పదవి తప్పించారంటూ ఆయన తీవ్ర మనస్తాపం, తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఆయన ఇవన్నీ కూడా ఆ వీడియోస్ కూడా చూసాం. ఆయన వన్స్ బయటకు వచ్చిన తర్వాత జనసేనలో వైసీపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత జనసేనలో చేరిన తర్వాత అయితే కామెంట్స్ ఆయన అఫీషియల్ గానే జనసేనకి సంబంధించి రాజకీయంగా జనసేనలో ఉంటూ వస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కావచ్చు, సినిమా ఏదైతే ఈ ఆడియో ఫంక్షన్స్ లో వాటి మీద ఇలా మాట్లాడడం కేవలం ఆ సినిమా పబ్లిసిటీ కోసం మాట్లాడుతారని అనుకోవాలా? అంటే రాజకీయాలు తీసుకొచ్చి సినిమా ఫంక్షన్స్ లో మాట్లాడడం ఎలా చూడాలి? ఆ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇలాంటి వివాదాలు కావాలని సృష్టిస్తున్నారు అనుకోవచ్చా మనం? రైట్, ఆ యాంగిల్ కూడా మనం ఖచ్చితంగా కొట్టిపారేయలేం. ఎందుకంటే అల్టిమేట్ గా ఒక సినిమా జనంలోకి వెళ్ళాలంటే ముందు ప్రమోషన్ చాలా ముఖ్యం కావాలి. ప్రమోషన్ కావాలంటే సినిమాలో కంటెంట్ అన్నా ఉండాలి, లేదంటే ఏదో ఒక వివాదాస్పదంగా జనంలోకి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. అంటే ప్రస్తుత ట్రెండ్, సినిమా ట్రెండ్ కానీ, లేదంటే ప్రమోషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మారిన నేపథ్యంలో మేబీ అందులో భాగంగా కూడా చేశారేమో కొన్ని వాదనలు అయితే బయటకు వస్తుంది. కానీ అది ఖచ్చితంగా ఆ తీరుని అయితే ఇప్పటికే ఆ పార్టీ ఆ లీలా సినిమా సంబంధించిన నిర్మాతలు కావచ్చు, ఆ టీం మొత్తం కూడా ఖండించింది. కేవలం మేము ఏదో ప్రమోషన్ లో భాగం కోసం ఏదో వివాదం కావాలని మేము చేసింది కాదు. అది ఆయన వ్యక్తిగతంగా ఆయనకు ఎదురైన అనుభవాల్ని అనుకోకుండా లైలా సినిమా ప్రమోషన్ లో చెప్పడం జరిగింది తప్పించి, అది కూడా అతను వివరించేంత వరకు కూడా తాము తెలియదని, ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నారో తాము తెలియదని చిత్ర నిర్మాతలు కావచ్చు, హీరో కావచ్చు, వీళ్ళతో కూడా ఇప్పటికే స్పష్టం చేశారు. కేవలం ఆయన వ్యక్తిగతంగా ఆయనకు ఎదురైన పరిణామాల నేపథ్యంలో ఆ కామెంట్ చేసి ఉంటారు. వాటికి సినిమాకి ఎటువంటి సంబంధం లేదని, కేవలం సినిమా ఇది క్లీన్ ఎంటర్టైనర్, అందరితో వచ్చి చూడాల్సిన సినిమా అని చిత్ర నిర్మాతలే చెప్తున్నారు. కానీ పృథ్వీ వర్షన్ మాత్రం కంప్లీట్ భిన్నంగా ఉంది. అతను వాంటెడ్ గా కావాలనే వైసీపీని ఉద్దేశిస్తూ, వైసీపీని గిల్లుతూ ఆ మాట అన్నారనేది స్పష్టంగా ఆయన తీరు, ఆయన గత 2-3 ఏళ్ళుగా ఆయన వ్యవహరిస్తున్న తీరును బట్టి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అప్పటికి కూడా డైలాగ్ చెప్పే ముందు ఈ యాదృచ్ఛికమా కాకతాళీయమో తెలియదు, కానీ ఖచ్చితంగా ఇట్లా ఈ విధంగా 150 కాస్త 11 అన్నాయంటే ఇండైరెక్ట్ గా ఆ సెన్స్ ని మనం ఆ పొలిటికల్ గా దాన్ని లింకప్ చేశాడని అయితే స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి వైసీపీ సోషల్ మీడియా చాలా ఫైర్ అవుతుంది, ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఈ బ్యాన్, లైలా సినిమాని బ్యాన్ చేయాలి, అట్లనే పృథ్వీరాజ్ మీద కొంత కమిషన్స్ కూడా తీసుకోవాలంటూ కొన్ని డిమాండ్లు అయితే వెలువడుతున్నాయి. బట్ అఫ్ కోర్స్ ఇది ఎంత మేరకు వెళ్తుంది, ఎంత మేరకు వాళ్ళ వైసీపీ సోషల్ మీడియా ఇంపాక్ట్ సినిమా మీద పడుతుంది అనేది మాత్రం కొంచెం తెలియాల్సింది. వెంకటేష్. రైట్ వెంకట్, థ్యాంక్ యూ. తీసుకెళ్ళి ఒక మేకలు ఉంటాయి, గ్యాప్లో, షార్ట్ గ్యాప్లో ఎన్ని ఉన్నాయిరా అన్న, ఈ ఒక 70 ఎండ, ఈ ఒక 80 ఎండ, 150 ఉన్నాయి మేకలు. డైరెక్ట్గా ఏమండి, 150 మేకలు ఉంటే లాస్ట్ సినిమా అయిపోయాక ఇంకో సీన్ ఉంది. నా బాంబర్దులు రాగానే నన్ను రిలీజ్ చేస్తారు. కరెక్ట్గా లెక్కేస్తే 11 ఉన్నాయండి. ఇది ఏమిటో నాకు అర్థం అవ్వాలి. అది యాదృచ్ఛికంగా జరిగిందో ఇంకోటి జరిగిందో తెలియదు, కానీ సుమగారు మేకల సత్యాన్ని పట్టరండిరా అని చెప్పి తీసుకురమ్మంటాడు. తీసుకెళ్ళి ఒక మేకలు ఉంటాయి, గ్యాప్లో, షార్ట్ గ్యాప్లో ఎన్ని ఉన్నాయిరా అన్న, ఈ ఒక 70 ఎండ, ఈ ఒక 80 ఎండ, 150 ఉన్నాయి మేకలు. డైరెక్ట్గా ఏమండి, 150 మేకలు ఉంటే లాస్ట్ సినిమా అయిపోయాక ఇంకో సీన్ ఉంది. నా బాంబర్దులు రాగానే నన్ను రిలీజ్